హాయ్ హలో నేనండి మీ గబ్బర్ని. ఇవాళ స్పెషల్ రాయలసీమ బిర్యానీ చేయబోతున్నాను. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఒకసారి. కారం, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటా. ఇగో కోడి, పెద్ద కోడి అండి, కోడి పాలంగా చేస్తాను ఇవాళ. ముందుగా పొయ్యి ముట్టించుకున్నానండి. కట్టెల పొయ్యి మీద చేస్తే వేరే రుచి వస్తుందండి బిర్యానీ. బిర్యానీ కాదండి, ఏ వంట ఉన్నా కట్టెల పొయ్యి మీద వంట చాలా బాగుంటుంది. ఇప్పుడు అది గ్యాస్ పొయ్యిలకి అలవాటు అయిపోయి ఈ కట్టెల పొయ్యిలు చిరాకు పడిపోతున్నారు ఇప్పుడున్న ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా. ముందుగా గిన్నె ఎక్కించుకొని ఆయిల్ పోయాలండి. నేను కేజీన్నర బియ్యం పెట్టానండి. కేజీన్నరకి 200 గ్రాములు 300 గ్రాములు మినిమం ఆయిల్ పోసి, నేనంటే వంటలు చేస్తాను కదండి, నాకు లెక్క వేసేస్తాను. ఇది రాయలసీమ బిర్యానీ అండి. ఇటువంటి బిర్యానీ ఎప్పుడు చూసి ఉండొచ్చు, మళ్ళీ చేస్తాను చూడండి ఒకసారి. నా స్టైల్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే క్యాటరింగ్లో నేను ఈ వంటలు బాగా చేస్తాను. ఈ వంటలో నాకు అలవాటు. చికెన్ బిర్యానీ, మటన్ దమ్ము, మొగాలి బిర్యానీ, ఫుల్ గోట్ బిర్యానీ, ఇవన్నీ నాకు బాగా అలవాటు. ఎందుకని ఈరోజు ఫుల్ కోడి బిర్యానీ చేస్తున్నానండి. ఒకసారి చూడండి. ముందుగా ఉల్లిపాయలు వేసుకుని, ముందుగా అల్లం, ఆయిల్ వీటెక్కిన తర్వాత ముందుగా చెక్క లవంగాలు వేసుకోవాలండి. చెక్క లవంగాలు అన్నీ తెలుసు కదండి మీకు బిర్యానీ మసాలాలు. వేసుకున్న తర్వాత కోడిని వేసుకోవాలండి. ముందుగా నేను ఆ కోడికి కొంచెం పసుపు, కారం, ఉప్పు కలిపేసి దాన్ని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఒక అరగంట సేపు మసాలా బాగా ఇంకితుంది. దానికి ఇంకిన తర్వాత అరగంట సేపు ఉంచుకున్నాం అనుకోండి, మసాలా బాగా పడుతుంది. దానికి బిర్యానీలో ఉంటుందండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుందా. పీసులు తీసుకొని తింటా అంటే దాని అమృతం తిన్నట్టు ఉంటుందా, అలా ఉంటుంది. మళ్ళీ ఒకసారి తిన్నా మళ్ళీ మళ్ళీ ఆ బిర్యానీ చేయాలనిపిస్తుంది, అలా ఉంటుంది బిర్యానీ. ముందుగా అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా అల్లం పేస్ట్ వేగనివ్వాలండి. వేగితే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. అల్లం పేస్ట్ కొందరు వేగనవరు, నీటిలో వేస్తారు. ఇలా కాదు, ఆయిల్లో వేగితే అది చాలా బాగుంటుంది అల్లం పేస్టు. తర్వాత మసాలాలు, చికెన్ మసాలా, గరం మసాలా, కొందరు టేస్టింగ్ సాల్ట్ వాడతారు. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇది కారం అండి, కాశ్మీర్ కారం, అదే 3 మ్యాంగోస్ కారం, మంచి కలర్ వస్తుందండి ఇది. చికెన్ మసాలా నేను అన్నీ ఎవరెస్ట్ మసాలాలు వాడతానండి. మీకు నచ్చిన మసాలాలు మీరు వాడచ్చు. ఎవరెస్ట్ మసాలా స్పెషల్ ఫ్లేవర్ ఉంటుందండి, ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. ఆర్చి మసాలా ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. నేనైతే ఎవరెస్టే వాడతాను. మొత్తం మసాలాలు, కారాలు అయితే 3 మ్యాంగోస్ వాడతాను. తర్వాత వేసుకున్న సామాన్లు బట్టే ఐటెం బాగుంటుందండి. కాస్ట్లీ ఐటెం అయితే కాస్ట్లీగానే ఉంటుంది. కావాల్సినంత నెయ్యి వాడి చేయొచ్చు బిర్యానీ, బాగుంటుంది. అది చాలా బాగుంటుంది నెయ్యి వాడి. అది ముందే వేసిన చూడండి కోడికి మసాలా అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి ఇందాక, అక్కడ ఎక్కడం కాకుండా ఇందులో కూడా బాగా ఉడికితే మసాలా పడతాయి. చెక్క లవంగాలు వేసాం కదా ముందు, ఆ లవంగాలు, చెక్క ఇవన్నీ దానికి మసాలా పడతాయి. తర్వాత అడుగు పెట్టకుండా కొంచెం పెరిగేసి కలుపుకోవాలండి. బాగా కాసేపు ఏగనివ్వాలి. బాగా పెరిగేసిన తర్వాత చూడండి కోడి ఎలాగా పీల్చుకుంటుంది, అది మొత్తం గ్రేవీ అంతా. దీనికి డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. అది కోడిని ఇప్పుడే తినేయాలనిపిస్తుంది, అంత అలా నోరు ఊరుతుంది. చూడండి నోరులో నీళ్ళు ఊరుతున్నాయండి నాకు. నేను దీంతో ఆ గిన్నెన్నర బియ్యం వేసుకున్నానండి. దాంతో నేను ఇప్పుడు 2 గిన్నెలు నీళ్ళు పోస్తాను. సరిపోద్దండి నీరు, ఎందుకంటే ఆయిల్, పెరుగు ఇవన్నీ వేసాం కదా లెక్క. కేజీ వాటర్ వేసుకుంటే సరిపోద్దండి. బాస్మతి రైస్ కూడా నేను దావత్ వాడతానండి. దావత్ బాగుంటుంది రైస్, నెంబర్ 1 బ్రాండ్. దావత్లో 3 XL తెచ్చుకుంటే బాగుంటుందండి రైస్. మామూలు రైస్ కానీ తెచ్చుకుంటాను చితికిపోతుంది, ముద్ద అయిపోద్ది, నీరులాగా వస్తుంది, బాగోదు బిర్యానీ. ఇది రాయలసీమ బిర్యానీ అండి, రాయలసీమలో చేసేవాడిని నేను. ఈ పొయ్యి పక్క ఆరిపోతుంది, గడికోసారి ముట్టించాల్సి వస్తుంది. నేను ఇప్పుడు దేనికి అనుకుని వెళ్తున్నాను చూడండి ఒకసారి. అరిటాకులు దమ్ము వేయడానికి అండి. అవి అరిటాకులతో దమ్ము వేస్తే పైన బాగా కుక్ అవుతుందండి. పైనుంచి అగ్గేస్తాం కదండి, అగ్గేసినప్పుడు అరిటాకులు వేసాం అనుకోండి, బాగా కుక్ అవుతుంది. అది లోపల ఈ కోడి వేసాం కదా, కోడి రైసు కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. అనుకున్నది అయితే వచ్చిందండి. ఎసరు వచ్చింది, పొయ్యి మంటిట్టాం కదా ఫుల్గా, ఎసరు వచ్చింది. తర్వాత బియ్యం వేసి కూడా ఉంది. ముందుగా టేస్టింగ్ సాల్ట్ అండి. ఇది టేస్టింగ్ సాల్ట్ కావాల్సినవి వేసుకోవచ్చు, స్కిప్ చేయండి. నేను రెస్టారెంట్ స్టైల్ చెప్తున్నాను కదండి, రాయలసీమ రెస్టారెంట్ స్టైల్. నేను కొంచెం వేసాను, లేని వాళ్ళు స్కిప్ చేసేవచ్చు, వద్దనుకున్న వాళ్ళు. ఇంకోండి రైస్, బాస్మతి రైసు, ఇది 3 XL రైస్ అండి. 2 గంటల్లో నానబెట్టానండి రైస్ని. ముందుగానే నానబెడితే బాగా సాగుతుందండి. ఒకరు
బియ్యం నానబెట్టకుండా వండుతారు వంట. అవి బాగు కంపల్సరీ బియ్యం కడగాలండి. ప్రతి బియ్యం ఏ బియ్యం కొన్నా స్టోర్ బియ్యం కంపల్సరీ ఎందుకంటే స్టోర్ చేసినప్పుడు వాళ్ళు పౌడర్ వేస్తే పురుగులు పట్టకుండా దాయడానికి పురుగుల మందులు వేస్తారండి. పెయిన్ అది పట్టకుండా. అందుకే మనం తీసుకుంటారు రైస్ని మాత్రం కంపల్సరీ కడగాలి. కొందరు వంట మాస్టర్లు ఏం చేస్తారంటే అలాగే బస్తాలు ఇప్పేసి అలా బియ్యం దాంతోపాటు పోసేస్తారు. అలా కరెక్ట్ కాదు. కంపల్సరీ పౌడర్ ఉంటుంది కాబట్టి ఆ పౌడర్ కడగాలి. శుభ్రం కడిగి 2 సార్లు 3 సార్లు తర్వాత బియ్యం నానబెట్టుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ వంట వండుతా, మా పాప ఏమో చెట్టుకి జాంకాయలు దింపేస్తుంది. చూడండి, ఆ జామ చెట్టు కింద వంట చేస్తున్నానండి నేను. బాగుంటాయండి జాంకాయలు. ఇంకా దగ్గరికి వచ్చిందండి బిర్యానీ, ఇంకా రెడీ అయిపోతుంది. నోరు ఊరుతుందండి ఇప్పుడిప్పుడే నాకు. దీన్ని చూస్తుంటే నోరు ఊరేస్తుంది. అలా చూడడం కాదు, వీడియోకి ఒక లైక్ వేసుకుంటున్నా. లైక్ వేసుకుంటే నాకు ఇంకో నెక్స్ట్ వీడియో నేను మేకపాలంగా వీడియో చేస్తాను. ఆ వీడియో కావాలనుకుంటే వీడియో పెద్ద వీడియో మేకపాలంగా చేస్తాను. ఆ వీడియో కావాలంటే ఈ వీడియో లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. వీడియో కంపల్సరీ లైక్ చేయండి చూసిన వాళ్ళు. వీలైతే సబ్స్క్రైబ్ కూడా. నేను వంటలు చేసేవాడిని కదన్నా, నాకు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఏ ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్. ఇంకో దమ్ము రెడీ అయిపోయింది. నేను చెప్పాను కదా ఇందాక, అరిటాకులు వేసి దమ్ము చేస్తే బాగా దమ్ము అవుతుంది. వాళ్ళు నెక్స్ట్ తర్వాత ఏంటంటే అగ్గి వేసుకోవాలి. పైనుంచి ఇప్పుడు దాకా కింద నుంచి కుక్ అయింది కదా, ఇప్పుడు పైనుంచి కుక్ అవుతుంది. పైన అగ్గి వేసుకున్నాం అనుకోండి, పైన కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. అలా కంపల్సరీ గ్యాస్ స్టవ్ల మీద అయితే ఇలాగ అవ్వదు. మన కట్టెల పొయ్యి మీద అయితేనే బిర్యానీ పర్ఫెక్ట్ వస్తుందని ముందు చెప్పాను కదా. పర్ఫెక్ట్గా అదిగోండి అగ్గేసి కాసేపు మామూలుగా అయితే 20 మినిట్స్ 20 నిమిషాలు దమ్ అయిపోయిద్ది. అది కొంచెం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైసు. ఎందుకంటే బియ్యం నానబెట్టాను కాబట్టి అలా వచ్చింది. బియ్యం నానబెట్టకపోతే ముద్దగా అంటుకుపోయినట్టు వస్తుంది. కంపల్సరీ బియ్యం నానబెట్టుకోవాలి రైసు. ఇప్పుడు ఈ తర్వాత ఏంటంటే ఏంటి తినడమేనండి బాబు. నోరు ఊరేస్తుంది కదా, మరి మొత్తం వేసేసి ఆకు మీద వేసి కూర్చొని పట్టుబడేద్దాం అనుకున్నాము. నోరు లాగేస్తుంది మరి. అప్పుడు దాకా ఆగలేము. ఆడవాళ్ళు వచ్చేదాకా మనం ముందు తినేద్దామని కోడి వేసేసానండి ఆకు మీద. ఇంక తినడం నెస్తారువా. ఉల్లిపాయ ముక్కలు, థమ్స్అప్ బాటిల్ లోన పెట్టి మర్చిపోయాను, తీస్తున్నాను బయటికి. మా పిల్లల్ని తెమ్మన్నాను. చూడండి, ముందుగా ఆగట్లేదు మన ఊపు. ఒక పట్టు పడేయాలని మా పాప కూడా పడేస్తుంది నాతో పాటు పట్టు. అమ్మ ఏముంది సార్, నెక్స్ట్ ఉంది బిర్యానీ. రాయలసీమలో వండడమే కానీ వేడిగా ఇలా చేసుకొని తినలేదండి ఇప్పుడు. ఇదే ఫస్ట్ టైం తింటున్నాను. చూడండి, చూసిన లైక్ చేయండి ప్లీజ్. లైక్ ఏముందండి, ఇటువంటి